నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చినాను బై సునీల్ సింగ్, మన సనీబాయ్, ఇంకా షాలుబాయ్. సో ఇక్కడైతే స్పెషల్ ముంబై కాన్సెప్ట్లో విగ్రహాలు రెడీ చేస్తారు. చూస్తారు కదా మన జూలా గణేష్, ఇక్కడ మన రాధాకృష్ణ రూపంలో అయితే స్వామి దర్శనం ఇస్తున్నాడు. చాలా స్పెషల్ విగ్రహం. ఐ థింక్ ఇది ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్. భయ్యా జబర్దస్తే. లోపలికి రాగానే చూడగానే అయితే నాకు మస్త్ అనిపించింది అన్న. ఇది ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఇంత పెద్ద పీస్ రెడీ కావడం ఫస్ట్ టైం. ఓకే, మామూలుగా చిన్న చిన్న విగ్రహాలు చూస్తుంటే చాలా పెద్దగా ఉంది. ఓకే, సో అన్న మరి ఈసారి ఎన్ని విగ్రహాలు చేస్తున్నారు అండ్ వర్క్ ఎంత వరకు వచ్చింది? మనం 150 ప్లస్ చేస్తున్నాము. 150 ప్లస్ మోస్ట్లీ వర్క్ కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో చలో అన్న మరి ఒక్కొక్క విగ్రహం మనం అయితే చూసుకుందాం. అట్లనే మళ్ళీ ఒక్కసారి మన బప్పా లవర్స్ కి లొకేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. యా. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ప్రస్తుతానికైతే స్వామివారికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ అట్లనే మనకైతే పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, మనం బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ లోపలికి పోయే ముందు మళ్ళీ మీ అందరికి ఒక్కసారి అయితే లొకేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేదీపట్నం నుంచి లంగర్ హౌస్ అప్పర్ జంక్షన్ పోతుంటే మనకు లంగర్ హౌస్లో బాపు ఘాట్ ఉంటుంది. బాపు ఘాట్ పక్కన మనకైతే రామాలయం టెంపుల్ ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మన బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ అయితే ఉందన్నమాట. అందరైతే ఒకసారి జై శ్రీరామ్ అని టైప్ చేయండి. అండ్ మన రామాలయం టెంపుల్ చాలా ఫేమస్. సో చూస్తారు కదా, మీసాల రాముడు అంటారు. తప్పకుండా స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. సో ఎవరెవరైతే గోల్కొండకు వస్తారో తప్పకుండా మన రామాలయం టెంపుల్ అయితే దర్శనం చేసుకోండి. సో లోపలికి వెళ్దాం. లోపల చాలా స్పెషల్ విగ్రహం ఉన్నది. ఆల్రెడీ మనమైతే ఇంట్రడక్షన్లో చూపించినాము, జూలా గణేష్. సో రాధాకృష్ణ కాన్సెప్ట్ అనమాట. స్వామివారు అయితే మనకు కృష్ణ రూపంలో దర్శనం ఇస్తున్నాడు, అట్లనే అక్కడ రాధాదేవి. ప్రతి సంవత్సరం మన బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళు అయితే మంచి కాన్సెప్ట్స్లో మన ముంబై గణపతి ఐడల్స్ అట్లే దుర్గామాత విగ్రహాలు అయితే చేస్తారనమాట. ఈ విగ్రహం అయితే మీకు డీటెయిల్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లోపల మన సనీబాయ్తో అనమాట, సనీబాయ్తో అయితే మాట్లాడదాం. ప్రస్తుతానికి ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. అన్న రామ్ రామ్ అన్న, నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నారా. సో ఇక్కడికి వచ్చి కూడా ఆల్మోస్ట్ ఆల్ నాకైతే 1 మంత్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు చాలా ఫేమస్ వినాయకుడు అండ్ స్వామివారికి సంబంధించిన పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది. ఇక్కడ నాకు బాగా నచ్చింది అన్న బొట్టు జబర్దస్త్ ఉంది అన్న. సో చెప్పాలన్న, మల్లార్ గణేష్, మల్హార్ కాన్సెప్ట్ గణేష్ ఇది. ఓకే, సో మీరు చూడొచ్చు ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ ఫినిషింగ్ లో ఉంది. దీనికి ఓన్లీ పంచ వర్క్ ఒకటి చేసేస్తే విగ్రహం కంప్లీట్ అయిపోతుంది. ఓకే అన్న, మరి మన మల్లార్ కాన్సెప్ట్ లో ఎన్ని విగ్రహాలు చేస్తారు ఈసారి? మన దగ్గర అంతా సింగిల్ పీసెస్, అంతా ఏదైనా సింగిల్ పీసెస్. ఓకే, చాలా బాగుందన్న. అవైలబుల్ ఉందా? మరి అవైలబుల్ ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఎవరికైనా మల్లార్ కాన్సెప్ట్ లో విగ్రహం కావాలనుకుంటే మన హైదరాబాద్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అవుట్పుట్ అయితే మన బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళు ఇస్తున్నారు. సో అన్న, ఒక్కసారి మనం రాధాకృష్ణ గణేష్ మళ్ళీ చూపిద్దాం. వెళ్దాం పదండి. యా, ఆల్రెడీ మనం అయితే ఇంట్రడక్షన్ లో చూపిస్తాం. చిన్న నమస్తే, ఎక్కడి నుంచి వస్తారు? లంగర్ హౌస్, జబలో గణేష్ మహారాజ్ కే. సో చిచ్చా కేసే అన్న, నమస్తే అన్న. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మంచి జూలా గణేష్, పైన రియలిస్టిక్ ఫ్లవర్స్ లెక్క అయితే అనిపిస్తున్నాయి అనమాట. అండ్ అన్న, వినాయకుడు హైట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి 16 ఫీట్స్ ఉందండి. 16 ఫీట్ హైట్. అమ్మవారు, వినాయకుడు ప్లస్ మీరు చూడొచ్చు రియలిస్టిక్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకొంచెం కంప్లీషన్ వర్క్ ఉంది. మోస్ట్లీ ఇంకో 1 డేలో కంప్లీట్ అయిపోతుంది మొత్తం వర్క్ అంతా. ఓకే, సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఇక్కడ స్వామివారికి సంబంధించిన పంచ, అట్లనే ఇక్కడ మన శాల్వా కూడా చాలా బాగున్నది, మంచి మక్మల్ క్లాత్, అట్లనే అమ్మవారి శారీ. అండ్ ఇక్కడ కళ్ళు కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉందన్నమాట. ఫ్లవర్స్ చూసుకోవచ్చు, మల్టిపుల్ ఫ్లవర్స్ అయితే వాడేది ఇక్కడ. సో దూరం నుంచి చూస్తే నిజంగా అసలు చెట్లు ఉన్నట్టే అనిపిస్తుంది అన్న. మరి కంప్లీట్ అవుట్పుట్ ఎప్పటివరకు అయిపోతుంది? ఇది ఇంకో నెక్స్ట్ 24 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో రేపు ఈవినింగ్ ఓరన్ వస్తే తప్పకుండా మీరు బుక్ చేసుకొని పోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 6th ఆగస్ట్ 2025. కేవలం ఇంకా 20 డేస్ ఉంది మన ఫెస్టివల్కి. సో ఫటాఫట్ ఈ వీడియో చూడగానే మీరు ఇక్కడ రావాలని కోరుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో అన్న వాళ్ళ లొకేషన్ అయితే ఉంది మన వర్క్షాప్ది, అట్లనే కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేనైతే మెన్షన్ చేశాను. చాలా బాగుంది అన్న ఈ విగ్రహం. యాక్చువల్గా ఓల్ ది కాన్సెప్ట్ ఇది ఆల్రెడీ మనకు కొన్ని ఆల్రెడీ ఇట్లాంటివి విగ్రహాలు వచ్చినాయి కదా, దాన్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని. బట్ మీ దాంట్లో ఎవరికి వచ్చింది ఆలోచన? ఇది మన టీం వర్క్ అండి. అంతేనా? అంతే. ఓకే, నైస్. సో అన్న, మరి ఈ స్టాండింగ్ విగ్రహాలన్నీ ఎట్లన్నా ఎవరన్నా
మన బప్పల వర్డ్స్ మీకు స్కెచెస్ ఏమైనా ఇచ్చారా లేదంటే మీరు చేస్తున్నారా? మన దగ్గర ఓన్ స్కెచెస్ ఉన్నాయండి, మా ఓన్ ఇమాజినేషన్ స్కెచెస్ కొంచెం ఉన్నాయి. దానికి అన్ని ఆర్టికల్స్ యాడ్ చేసేసి డిఫరెంట్ కాన్సెప్ట్ ఆర్టికల్స్ యాడ్ చేసేసి పెడుతున్నాం మనం. ఓకే, సో మరి ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? సో అక్కడ నుంచి స్టార్ట్ చేసాం మనము. సిట్టింగ్ పొజిషన్స్, తర్వాత బ్యాలెన్సింగ్ వర్క్ స్టార్ట్ పొజిషన్స్. సో ఫ్రెండ్స్, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ స్వామివారి ఫేస్ అయితే క్లే వర్క్ నడిచినుండే, చూసుకోవచ్చు. ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తా. అండ్ ప్రస్తుతానికైతే ఇక్కడ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బప్ప ఐడల్ మన మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా మంచి స్టాండింగ్ పొజిషన్లో చాలా జంబో సైజ్, హ్యూజ్ సైజ్. చెప్పాలని ఎంత ఉంటుంది హైట్ ఈ వినాయకుంది? ఇది 22 feet అండి. 22 feet, 22 feet, జబర్దస్త్ అన్న. అండ్ ఇక్కడ మనకైతే నంది అన్న, ఇది నంది ఫేసా? నంది. ఓకే, సో నంది ఫేస్ పైన అయితే నాట్యం వేస్తున్న వినాయకుడు. తొండం కూడా మంచి రొటేటింగ్ అండ్ ప్రొజెక్టింగ్ టు అవర్ సైడ్, మన సైడ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకొక సిట్టింగ్ పొజిషన్లో ఇక్కడ వినాయకుడు చూసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వర్క్ నడుస్తున్నది, మంచి బయటకు పొజిషన్, రిలాక్సింగ్ పొజిషన్ అనమాట. అండ్ ఇక్కడ కూడా సేమ్ సిట్టింగ్ పొజిషన్ చూసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే జ్యువెలరీ వర్క్ చేస్తున్నాడు భయ్యా, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ సో స్వామివారికి సంబంధించిన జ్యువెలరీ వర్క్ అయితే నడుస్తున్నది. సో భయ్యా చెప్పాలి మరి, సో వర్క్ ఎప్పటి వరకు చేస్తున్నారు? నైట్ అరౌండ్ 2-3 o'clock వరకు, మార్నింగ్ దెన్ అరౌండ్ 6-7 o'clock మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఫుల్లీ లోడెడ్ అనమాట. డిఫరెంట్ షిఫ్ట్ అండ్ డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి వర్క్ చేసేది. సో ఫ్రెండ్స్, కొంచెం ముందుకు వెళ్దాం. ఆల్రెడీ నేను చూపించినాను కదా, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అన్నా ఈ వినాయకుని గురించి చెప్పాలి కొంచెం. మనకైతే సర్కార్ గణేష్ లా కనిపిస్తుంది. అవును, సిట్టింగ్ పొజిషన్లో మహారాజా టైప్ ఇది. ఓకే, తొండం అయితే కొంచెం సర్కార్ టైప్ ఇచ్చారన్నా. అవును. సో చెప్పాలన్నా ఎంత ఉంటుంది హైట్ విగ్రహంది? ఇది వచ్చేసి 14 feet విగ్రహము. సో 14 feet హైట్. సో సిట్టింగ్ పొజిషన్లో మేము ఏం చేస్తున్నాం అంటే విత్ బ్యాక్డ్రాప్, వితౌట్ బ్యాక్డ్రాప్. మనకి మన దగ్గర కొన్ని బ్యాక్డ్రాప్స్ ఆల్రెడీ ఇంట్రెస్టింగ్ బ్యాక్డ్రాప్స్ ఉన్నాయి. ఓకే, సో అది కావాలంటే అడిషన్గా పెట్టేసుకుంటాం, అది వద్దంటే ఇట్లా తీసుకోవచ్చు. నైస్, చాలా బాగుందన్న. ఫ్రెండ్స్ కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ వచ్చేసి మనకు స్వామివారికి సంబంధించిన పెయింటింగ్ వర్క్ నడుస్తున్నది. అండ్ యాక్చువల్గా ఏంటంటే మన హైదరాబాద్ విగ్రహాలకు ముంబై విగ్రహాలకు తేడా ఏంటంటే ఇలా డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి షేడింగ్ ఉన్నది, ప్రస్తుతానికి అయితే బాడీ కలర్ వేసారు అనమాట. సో ఐస్ వర్క్ ఉంటుంది, చాలా ఉంటాయి. అంటే ఇవన్నీ ఏంటంటే విగ్రహాలు జాయిన్ చేస్తారనమాట. ఒక సింగిల్ డై నుంచి రాదు, మల్టిపుల్ డైస్ ఉంటాయి. ఆ డైస్ అయితే కాస్టింగ్ చేసిన తర్వాత యాజ్ పర్ స్కెచ్ జాయిన్ చేస్తారు. సో చెప్పాలన్నా మరి పెయింటింగ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది? పెయింటింగ్ స్టార్ట్ అయ్యి కూడా 1 week అయింది మన దగ్గర. 1 week? ఇంకో 1 week to 10 days లోపల కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. నైస్. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే స్వామివారికి సంబంధించిన షేడింగ్ వర్క్ నడుస్తున్నది తల దగ్గర. అండ్ అన్న అమ్మవారి ఫేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్న. అవును, ఇది ఒక శాంపుల్ పీస్ యాక్చువల్లీ. ఓకే, ఫర్దర్గా వెళ్తే అప్పుడు నెక్స్ట్ వీడియోస్లో కొంచెం ఇంకా దీన్ని డెవలప్ చేసి చూపిస్తాం మనం మొత్తం ఫుల్. చాలా బాగుందన్న. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మన విఠల్ మహారాజ్ రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. ఇది కూడా జంబో సైజు. ఎట్లన్నా అన్ని సార్ పెద్ద విగ్రహాలైనా చిన్నవి కూడా ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర 5 feet నుంచి స్టార్ట్ అయ్యి 22 feet వరకు ఉన్నాయి. ఓకే, సో 5 feet to 22 feet ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో అన్న చెప్పేది ఏంటంటే ప్రతి విగ్రహం కూడా యూనిక్గా ఉంటుంది, ఏది కూడా రిపీట్ కాదంటున్నాడు. ఆల్ సింగిల్ పీసెస్, అన్ని సింగిల్ పీసెస్, నో సెకండ్. ఓకే, నైస్. మరి స్టాండింగ్లో ఎన్ని ఉన్నాయన్నా ఈసారి మన దగ్గర విగ్రహాలు? బ్యాలెన్సింగ్ లో వచ్చేసి ఎక్కువ మేజర్ ఫోకస్ అక్కడే ఉంది మన దగ్గర. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, చాలా మంచి రెస్పాన్స్ ఉండే బ్యాలెన్సింగ్ వర్క్ లో. సో మోస్ట్లీ ఫోకస్ అక్కడే ఉంది. లైక్ 60%, మోర్ దాన్ 60% మన ప్రొడక్షన్ అంతా అక్కడే ఉంది. ఓకే, నైస్. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇవన్నీ చతుర్భుజాధారి, అన్ని మహారాజా పోజే కానీ డిఫరెంట్ హ్యాండ్ పొజిషన్ ఇంకా లెగ్ పొజిషన్ అన్న. మరి ఐస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఐస్ వర్క్ సైమల్టేనియస్లీ జరుగుతుంది. సో ఇది షేడింగ్ వర్క్ కంప్లీట్ కాగానే విత్ ఇన్ నెక్స్ట్ 24 hours లోపల అది ఆరిపోగానే పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఐస్ అండ్ ఆర్ట్ వర్క్ ఏదైతే ఉంటుందో మైన్యూట్ ఆర్ట్ వర్క్ అదంతా అవుతుంది. నైస్. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, బ్యూటిఫుల్. అండ్ అదేవిధంగా ఇక్కడ సో ఆశీర్వాదం చెయ్యి. ఎట్లన్నా మరి లడ్డు చెయ్యి ఏమైనా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి విగ్రహాలకు? మోస్ట్లీ ఎవరైనా అడిగితేనే పెడతాం, ఆర్ఎల్స్ మీకు అంతా తెలిసిందే కదా. ముంబై విగ్రహాలకు మనకు నార్మల్గా రావు లడ్డు. ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ అన్న ఇంకోటి వచ్చేసి ముంబై కాన్సెప్ట్ విగ్రహాలు అంతా లెఫ్ట్ సూండ్ ఉంటుంది, తొండం అనేది లెఫ్ట్ ఉంటుంది. మరి ఎవరన్నా ఇప్పటికి మీకు కస్టమర్స్ అడిగిరా మాకు రైట్ సైడ్ కావాలనేసి? ఇంతకు ముందు అడిగినారు, ఇంకా ఇయర్ ఇంకా రాలేదు అది అట్లాంటి డిమాండ్స్. లాస్ట్ ఇయర్ కొంచెం అడిగితే మేము కొన్ని చేంజెస్ చేసేసి దాన్ని డెలివర్ చేస్తాం. ఓకే, సో కస్టమైజేషన్ కూడా మీరు చేస్తాం. నైస్ అన్న. చూస్తారు కదా మన బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో సిట్టింగ్ పొజిషన్లో అయితే మంచి కాన్సెప్ట్స్లో విగ్రహాలు ఉన్నాయి. మరి సన్నీ భాయ్ స్టాండింగ్ పొజిషన్ గురించి ఏమైనా చెప్తారా అప్డేట్స్? ఇక్కడ వస్తే మనం స్టాండింగ్ పొజిషన్ చూసుకోవచ్చు. ఓకే, సో ఈ సెక్షన్ అంతా
స్టాండింగ్ పొజిషన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది మనకు. ఫినిషింగ్స్ అయిపోయినాయి, ఆర్టికల్స్ యాజ్ పర్ స్కెచ్ వస్తాయి. అండ్ పెయింటింగ్ అక్కడ నుంచి ఆల్రెడీ మీరు చూసారు కదా, అక్కడ నుంచి నెక్స్ట్ ఫేస్ లో ఇక్కడ అంతా స్టార్ట్ అవుతుంది పెయింటింగ్ వర్క్. సో స్టాండింగ్ లో ఏ హైట్ లోనైనా విగ్రహాలు మరి మనకు బప్పావి? స్టాండింగ్ లో మనకు 6 feet నుంచి స్టార్ట్ ఉంది యాక్చువల్లీ. 6 feet నుంచి 21-22 feet వరకు ఉన్నాయి. వావ్, ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు శివజీ రూపంలో అయితే ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు. కొంచెం యూనిక్ పొజిషన్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ బ్యాలెన్సింగ్ వర్క్ అనమాట. బాగుందన్న. సో దీన్ని ఇంకో కొంచెం ఆర్టికల్స్ వచ్చేది ఉంది, యాజ్ పర్ స్కెచెస్ డిఫరెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి దానికి. ఆర్టికల్స్ వచ్చేసినాక మీరు ఇంకా చూడొచ్చు, ఇంకా బాగుంటుంది అది. ఓకే, చెప్పాలి హార్స్ కాన్సెప్ట్ గురించి. మీరు చెప్పాం కదా టీమ్ వర్క్. సో మేము ఏం చేస్తామంటే ఒక విగ్రహం జాయింటింగ్ చేసేటప్పుడే విగ్రహం గురించి డీటెయిలింగ్ కూర్చొని ఏ విగ్రహానికి ఎలా సెట్ అవుతుందని టీమ్గా డిస్కస్ చేసుకుంటాం. ఐడియాస్ పాపప్ అయితేనే ఉంటాయి. అది ఎగ్జాక్ట్లీ చెప్పలేం ఏ విగ్రహానికి ఎవరిదో అని చెప్పేసి. ఈ ఫీల్డ్ లో ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు మీరు? మేము క్లోజ్ టు 9-10 years అయిపోయిందండి ఇప్పుడు. 9 to 10 years. ఓకే, నైస్ అన్న. సో ఇవన్నీ స్టాండింగ్ ఇక్కడ, ఇదంతా స్టాండింగ్. ఓకే. సన్నీ భాయ్, ఇక్కడైతే మీడియం సైజ్ లో ఉన్నాయి కదా మన స్టాండింగ్ విగ్రహాలు, మరి బిగ్ సైజ్ అన్నా? సో నెక్స్ట్ లైన్కి వెళ్దాం మనము. నెక్స్ట్ లైన్లో వచ్చేసి ఇంకా జంబో సైజ్లో ఉన్నాయి స్టాండింగ్ విగ్రహాలు, బ్యాలెన్సింగ్ విగ్రహాలు. అక్కడ చలో అన్న చూద్దాం. యా, సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకైతే మీడియం సైజులో ఉన్నాయి అనమాట. ఆల్మోస్ట్ ఒక 10 to 12 feet. మరి అన్న జంబో సైజ్ అంటుండు. జంబో సైజ్ అంటే చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. చలో భాయ్, నమస్తే. कैसे ఆఫ్టర్ అ లాంగ్ టైమ్? యా. సో మన సన్నీ భాయ్ వాళ్ళ తమ్ముడు అనమాట షాలు భాయ్. మనకి ఎక్కువ కాంటాక్ట్లో ఉండేది షాలు భాయ్ అనమాట. సో చెప్పండి అన్న, జంబో సైజ్. వావ్, బిగ్ సైజ్. నాట్యం వేస్తున్న వినాయకుడు అన్న. అన్ని మ్యాక్సిమం చూసుకున్నట్టయితే డాన్సింగ్ పొజిషన్లోనే ఉన్నాయి. యా, సూపర్ అన్న. సో ఎట్లన్నా మరి వీటికి బ్యాక్గ్రౌండ్ ఏమైనా వస్తాయా? ఓకే, ఎలిమెంట్స్ అంటే ఏమేమి వస్తాయన్నా మామూలుగా? నార్మల్గా దీనిలో స్నేక్స్ వస్తున్నాయి మనకి, క్రొకడైల్ ఉంది, మన టాటాయిస్ ఉంది. ఓకే, ఇట్లాంటి ఐటమ్స్ చాలా బాగుందన్న. ఓకే, ఇక్కడ అన్న ఇది సింపుల్ స్టాండింగ్ అనిపిస్తుంది. చేతిలో మనకి పికాక్ వస్తుంది, పికాక్ ఫెదర్స్ కిందంతా మౌంటైన్స్ వస్తుంది. ఓకే, ఆ చేతి మీద ఒకటి పికాక్ వస్తుంది. నైస్. పికాక్ చాలా పెద్దగా ఉంటుంది అన్న, కింద దాకా వస్తుంది దానికి ఫెదర్స్. ब्यूटीफुल है ना, नाइस. चलो भाई, जबरदस्त है. जंबो बोलते सही में आखिरी है, हाइट बहुत ज्यादा है. చెప్పాలన్నా ఇక్కడ ఇది కూడా మంచి యాక్షన్ పొజిషన్. కింద 2 పికాక్స్ వస్తున్నాయి, దాని మీద సఫారీ ఉంది ఇది. ఓకే, చాలా బాగుందన్న. ఎంత ఉంటుంది హైట్? 18 feet ఉన్నాయి. సో 18 feet హైట్ విగ్రహము, బ్యూటిఫుల్. ఈ లైన్ మొత్తం స్టాండింగ్. సుమారు ఎన్ని ఉన్నాయన్న స్టాండింగ్ పొజిషన్ లో మన దగ్గర? 40 మోడల్ ఉన్నాయన్న. 40? बाप रे बाप. आई थिंक सबसे ज्यादा स्टैंडिंग पोजीशन में आपके पास ये मूर्तियां रिक्वायरमेंट है कस्टमर का स्टैंडिंग. ओके, नाइस. ఇక్కడ అన్న మరి ఇది మనకి నార్మల్ స్టాండింగ్ ఉందన్న. ఓకే, కిందంతా మౌంటైన్స్ వస్తాయి దీంట్లో. నైస్, చాలా బాగుందన్న ఇది కూడా. సో ఈసారి 2025 లో స్టాండింగ్ పొజిషన్ విగ్రహాలు అంటే మన బబ్లు సింగ్ ఆర్ట్స్. ఇంకా చెప్పాలన్న, తొండం కూడా బాగుంది. ఈ విగ్రహం కాన్సెప్ట్ ఏంది? ఇది కింద అంతా మనకు వాటర్ కాన్సెప్ట్ ఉందన్న, ఫిషెస్ ఉన్నాయి కింద. ఓకే, సో ఫిష్ కాన్సెప్ట్ అంట. అండ్ ఫిష్ అనగానే ఇక్కడ మనకు ఆల్రెడీ బోట్ కనిపించేస్తుంది. సో చెప్పాలన్న, ఇది కూడా మంచి డిజైన్. ఐ థింక్ బోట్ది. నైస్. ఓకే, సో విష్ణు అవతారం కింద బోట్ వస్తుంది. సో బోట్ కాన్సెప్ట్ లో కూడా మనకు 2 విగ్రహాలు ఉన్నాయన్నా. ఇది పెద్ద బోట్ ఉంది, అది చిన్న బోట్ ఉంది. ఓకే, ఇది కస్టమర్ డిమాండ్ లేదంటే మీరే ప్లాన్ చేస్తారా? మీద ఉందన్న ఇవి. ఓకే, బ్యూటిఫుల్ అన్న, నైస్. అన్న ఇక్కడ చెప్పండి అన్న, ఏకదమ్ పైల్వాన్ టైప్ అనిపిస్తుంది అంటే పొజిషన్ అట్లా ఉన్నది. ఇది పెద్ద చెవులు వస్తాయని, బాడీ బిల్డర్ మొత్తం ఇది. ఓకే, చాలా పెద్దగా ఉందన్న. బల్జిగా ఉంటుంది. ఇది 19-20 feet అన్నది. 19 to 20 feet ఆర్డర్ పైన ఉంది ఇది. ఓకే, సో మొత్తం అవుట్పుట్ అయిన తర్వాత చూస్తే మస్త్ అనిపిస్తుంది. నైస్. సో అక్కడ ముంగట అన్ని చిన్న సైజా అన్న? లే, అవి కూడా మీకు దాంట్లో సేమ్ ఆల్మోస్ట్ ఇదే సైజ్ ఉంటుంది. ఓకే, డిఫరెంట్ ఏం లేదు. అదే 40 pieces కదా, ఇక్కడ కొన్ని ఉన్నాయి, అక్కడ కొన్ని ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా మల్హార్ ఉంది మీకు. ఓకే, కింద లోటస్ ఒకటి వస్తుంది. ఓకే, సో స్మాల్ సైజ్ లో కూడా మీరు చేస్తున్నారు అయితే? స్మాల్ సైజ్ లో ఉన్నాయి, 20 మోడల్స్ ఉన్నాయి దాంట్లో కూడా. నైస్, బ్యూటిఫుల్ అన్న, బాగున్నాయి. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మీ దగ్గర ఈసారి కాన్సెప్ట్స్, ఈ పొజిషనింగ్ కూడా చాలా బాగుందన్న. నైస్. ఇదేందన్నా కావాలని కొంచెం తొండం దొడ్డగా పెట్టినారా? అది చెప్పారు కదా, మళ్ళీ ఇది మన ఇది సర్కార్ గణపతి. సర్కార్, ఓకే. సో అలాంటిది కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం చేసాం ఇది కూడా. తర్వాత మళ్ళీ ఫైన్ ట్యూన్ చేస్తారు. ఓకే, ఇక్కడనా ఈ విగ్రహాలు? ఇది జంబో సైజ్ లో ఉందన్న. ఓకే, నైస్. ఇది వచ్చి మన కింద లోటస్ వస్తుంది. లోటస్. ఇది మల్హార్ ఉంది. మల్హార్ ఉంది. సో కింద ఒకటి పెద్ద కత్తి వస్తుంది అన్నమాట. కరెక్ట్. బ్యూటిఫుల్ అన్న, చాలా బాగుంది. ఇది 2 లైన్స్ వస్తాయి పక్కన. లయన్స్, బ్యూటిఫుల్. ఇదన్నా? ఇది నార్మల్ స్టాండింగ్, ఒక కల్షం వస్తుంది చేతిలో. ఓకే, సో 40+ అంటే ఇట్స్ యూజ్ అన్న యాక్చువల్గా. యా, ఇక్కడ కూడా చూసుకోవచ్చు చతుర్భుజధారి. దీంట్లో ఏమొస్తుంది అన్న?
దీంట్లో మన కింద పికాక్స్ వస్తున్నాయి. పికాక్స్. ఓకే. ఇక్కడన్నా ఇదేం కాన్సెప్ట్? ఇది అదే మల్హారేనా, ఆ పెద్ద దాంట్లో చిన్న దాంట్లో సేమ్ అదే. ఓకే ఓకే. ఇక్కడ కూడా కత్తి పట్టుకొని ఉంటాడు అన్నమాట. ఆ పెద్దది సేమ్ అది చిన్నది. ఇది కూడా రామ్జీ వెనక ఉన్నది రామ్జీ మోడల్ అది. ఓకే, చాలా బాగుంది. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ క్లే వర్క్ కూడా నడుస్తుంది, చూసుకోవచ్చు. ఇక్కడ మన కిరీటంలో చేంజెస్ వస్తాయా? అవునన్నా, ఇది కూడా కొంచెం మల్హార్ టైపే. అది మచివారా అంటారు కదా. అవును, ముంబైలో. ఓకే, వాళ్ళది ఈ కాన్సెప్ట్ అది. చాలా బాగుంది అన్న. సో మీరు మంచిగా నీట్ గా అరేంజ్ చేశారు. ఒక లైన్ లో జంబో సైజ్ వెళ్ళిపోతాయి, ఈజీగా వెళ్ళిపోతాయి. ఇంకో లైన్ లో మీడియం సైజ్. ఓకే. సో ఈ లైన్ కూడా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. బ్యూటిఫుల్ అన్న. షాలుబాయ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని విగ్రహాలు కూడా మంచి నీట్ గా అరేంజ్ చేశారు. ఒక సైడ్ బిగ్ సైజ్, ఒక సైడ్ మీడియం సైజ్, ఇంకో సైడ్ సిట్టింగ్ లో. సో చెప్పాలన్నా ఇంకేమైనా స్పెషల్ విగ్రహాలు ఉన్నాయి మన దగ్గర? సింధూర్ మోడల్ అన్న, 8 హ్యాండ్స్ ఇవి. వావ్, 8 హ్యాండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కూడా యాజ్ పర్ ఆర్డర్ ఆపరేషన్ సింధూర్. బాగుందన్న. సో ఫ్రెండ్స్ ఆపరేషన్ సింధూర్ కాన్సెప్ట్ అనమాట. ఇంకా ఇంకేమైనా కాన్సెప్ట్స్ ఉన్నాయా? పక్క దానికి ఫుల్ డ్రెస్ వస్తుంది కిషన్ జీ. ఇదానా? ఫుల్లీ డ్రెస్ వస్తుంది. ఓకే. సో కంప్లీట్లీ డ్రెస్అప్ చేస్తారనమాట ఇక్కడ వినాయకుడిని. సో మన కృష్ణ రూపం. నైస్. మన వర్క్షాప్ టైమింగ్స్ ఏంటి, ఎప్పుడు రావచ్చు బుకింగ్? 24/7 ఓపెన్ ఉంది అన్న బుకింగ్. 24/7. అవునన్న. ఓకే. షిఫ్ట్ కూడా అయింది, 3 షిఫ్ట్స్ 4 షిఫ్ట్స్ పనిచేస్తుంది మన దగ్గర వర్కర్స్ అనేది. ఓకే. టోటల్ ఎంతమంది ఉన్నా ఆర్టిస్ట్లో? ప్రస్తుతానికి అయితే 40 మెంబర్స్ టీమ్ ఉన్నది మొత్తం. ఓకే, 40 మెంబర్స్ 24/7. करेक्ट. ओके. सुनील भाई नमस्ते. राम राम भाई। राम राम अन्ना, कैसे? ठीक हुआ ना? तो भैया ऑलरेडी अपना सनी भाई और शालू भाई तो बताए हैं हाँ, बड़े मूर्तियों का, तो आप बताइए छोटे मूर्तियों अभी का। आपको अभी अपने पास तो पूरे बड़े हैं, अभी छोटे भी थोड़े बना दिए अपन। ओके. 30 से 40 मूर्ति मिल जाएगा। 30 to 40. हाँ, 40 मूर्ति तक है। 5 फीट से लेके 9.5-10 फीट तक मिल जाएंगे अपने को। 5 to 9.5 है ना। ये मूर्ति के बारे में बताए, एकदम डिफरेंट स्लैंटिंग पोजीशन ये में। स्लैंडिंग में है, ये किशन जी का मॉडल है। पीछे बैकड्रॉप आएगा आपको और पूरा टोटली लीव्स के साथ आएंगे आपको। वाओ, नाइस, ब्यूटीफुल है ना। तो इसमें क्या क्या यूनिक कॉन्सेप्ट्स हैं इस बार छोटे मूर्ति में? अभी पूरे अभी यूनिक ही रहेंगे, जितने भी आए लेफ्ट साइड में आप जो देख रहे हैं पूरे पूरे यूनिक है। अंते इसके ऊपर कुछ ना कुछ आर्टिकल लगेगा आपको। ओके. कोई किसी को कस्टमाइज चाहिए तो देख के उसके हिसाब से भी बना के देने के लिए कोशिश कर रहा हूँ मैं। तो कैसा अन्ना, फिर इसमें कुछ बैकग्राउंड्स आएंगे? हाँ, बैठक में जो भी है इसको बैकड्रॉप से विदाउट बैकड्रॉप दोनों ऑप्शन है अपने को। ओके, दोनों ऑप्शन है। सो छोटे साइज में भी आपने पेंटिंग चालू करवा हाँ, दिया? चालू हो गया है उसका काम, वो भी चालू हो गया है। एक्चुअली क्या तो उसको रोक के रखे थे, अभी उसका भी काम चालू कर दिए। तो इसमें एज पर स्केच कुछ प्लान किया है भैया? हाँ, बहुत सारे हैं। नमस्ते। सो एज पर कस्टमर रिक्वायरमेंट भी आप बनाए हैं? बहुत सारे कस्टमर रिक्वायरमेंट के हिसाब से बनाए। सो जो भी है वो पीछे जो स्टैंडिंग की मूर्ति से ज्यादातर पूरा तो कस्टमाइज है। ఆల్రెడీ దిखाया था मैंने. ठीक है. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇవి కూడా అన్ని స్టాండింగ్ పొజిషన్లు ఉన్నాయి అన్నమాట. ఆల్రెడీ వేరే లైన్లో కూడా చూసుకున్నాం మనం. సో भैया आपको कैसा लग रहा है 2025? लास्ट ईयर से ये ईयर रिस्पॉन्स अच्छा दिख रहा है आना. कस्टमर्स का बहुत अच्छे से रिस्पॉन्स है। और एक चीज़ क्या होता है, ये बस सबको ज़्यादातर कस्टमाइज देख रहे थे, वो कस्टमाइज के लिए हम लोग को फुलफिल करके दिए। ओके. और थोड़े से अभी छोटे मॉडल्स के लिए लास्ट से बहुत सारे लोग पूछ रहे थे, तो उनके लिए ये 5 फुट से लेके 9.5 फीट तक के बीच के मॉडल्स बैठक में भी है, स्टैंडिंग में भी है। ओके. ये मॉडल्स मिल जाएंगे अपने को। ओके, नाइस अन्ना. ये भी थोड़ा छोटे साइज में अच्छा है अन्ना. और पीछे अगेन स्टैंडिंग पोजीशन के साथ है पूरा। आपको जैसे पूरा वार के सिस्टम के हिसाब से बनवाए सो है, जैसे किसी को रथ पे जा रहे सो है, थोड़ा एक्शन पोजीशन. कुछ हाँ पूरा एक्शंस के ऊपर है। ओके, नाइस. और यहाँ पर विठल महाराज बहुत ही बढ़िया है ना. ये बहुत सारे लोग को था कि छोटे मूर्ति में चाहिए बोल के था, उस वजह से हम लोग ये छोटा मूर्ति बनाए। ओके. आप देख सकते हो ये साइड में आपको 5.5-6 फुट की बॉडी का है, यहाँ पे आपको 9 से 9.5 फीट के बॉडीज मिल जाएंगे आपको। ओके. ओके, चलो थैंक यू अन्ना, बहुत अच्छा लगा. Thank you. आपके पास ऑल वेराइटीज है, बड़े वाले भी है, छोटे वाले भी है, स्टैंडिंग में भी है, सिटिंग में भी है और यूनिक भी है. सो थैंक यू अन्ना, जय श्री राम अन्ना. थैंक यू. सो भैया तो क्या बोलना चाहते हैं, बप्पा लवर्स केम చేద్దాం क्या అనుకుంటున్నారు? बोलना चाह रहे, आइए डिफरेंट डिफरेंट कॉन्सेप्ट्स अपने पास ये बार है। लास्ट ईयर से थोड़ा अच्छा हुआ काम अपने पास। ओके. स्टैंडिंग सिटिंग सब किस्म का है। 5, 6, 7, 10, 12, 20 तक अपने पास अवेलेबल है। యా, చూస్తేనే అర్థమైపోతుంది అన్న, అన్ని జంబో సైజ్ ఉన్నాయి. అండ్ ఐ థింక్ మీరు లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పినారు, ఈసారి మీ వర్క్షాప్ కూడా ఎక్స్టెండ్ అయ్యింది. కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు కింద ఎలిమెంట్స్ కూడా పెట్టేస్తాము. ఓకే. సో అది ఎప్పుడు వస్తాను మరి అప్డేట్ 10 to 12 ఎక్స్పెక్టేషన్? వరకు మాక్సిమం అవి కింద పెట్టేసి మ్యాక్స్ బై 15th అంతా కలరింగ్ అయిపోతుంది. నైస్. ఆల్మోస్ట్ ఆ షెడ్ లో మీ కలరింగ్ స్టార్ట్ అయిపోయింది. యా, మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ ఇక్కడ వచ్చేస్తా, షిఫ్ట్ అయిపోతారు. ఓకే, నైస్. సో ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో అన్న వాళ్ళ లొకేషన్ అయితే షేర్ చేస్తాను, అండ్ డిస్ప్లే పైన అయితే డైరెక్ట్ నేను నంబర్ పెట్టేస్తున్నా. మీరు కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోవడం కంటే లొకేషన్ చాలా సింపుల్. కరెక్ట్. సో విజిట్ చేసి మీరు పర్సనల్గా వాళ్ళతో మాట్లాడండి, అండ్ మీ ఐస్తో చూడండి, కళ్ళతో చూస్తేనే మీకు ఆ రియల్ ఫీల్ అనేది వస్తుంది.
సో తప్పకుండా బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ విజిట్ చేయాలని నేను కూడా కోరుకుంటాను. సో థ్యాంక్స్ లాట్ అన్న. థ్యాంక్ యూ అన్న. యా, సో విన్నారు కదా ఫ్రెండ్స్, తప్పకుండా మీరైతే బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ విజిట్ చేయండి. చాలా మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి. నాకైతే సిట్టింగ్ కంటే స్టాండింగ్ పొజిషన్లో బాగా నచ్చినాయి, ఎందుకంటే ఇన్ని స్టాండింగ్ పొజిషన్ విగ్రహాలు ఎక్కడ కూడా చేయలేదు. సో థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, హర హర మహాదేవ్.